ఈరోజు మనం ఆకాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఆకాకరకాయలు మామూలు కాకరకాయల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పొట్టిగా రౌండ్గా అంటే కొంచెం ఎగ్ షేప్లో బయట ముళ్ళులుగా ఉంటాయి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇది ఇలా ఫ్రై చేసి పెట్టండి, తినేస్తారు. అదే కాకుండా కాకరకాయకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందుకని ఎక్కువ మంది ఇష్టపడపోయినా కష్టంగా అయినా హెల్త్ కోసం తింటూ ఉంటారు. సో మనం కూడా తిందాం. ఇవైతే పల్లెటూరులో బాగా ఈజీగా దొరుకుతాయి. మన దగ్గర సిటీస్ లో అయితే పావు కేజీ 60 రూపాయలు పెట్టి కొనుక్కున్నాము. ఇప్పుడు ఆకాకరకాయలను చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ ని ఒక 2 తీసుకొని పీల్ తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. సో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు వేసుకొని, తాలింపులు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు అన్ని కర్రీస్ లో వాడుకోండి, ఎందుకంటే కంటికి మంచిది, జుట్టుకు మంచిది, అన్నిటికీ మంచిదే. సో తినండి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం మూతి జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ స్పెల్ అయి మూతి మీద పడవచ్చు లేదా ఫేస్ మీద అయినా పడవచ్చు. కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఉప్పు అవి వేయకండి, ఎందుకంటే కాకరకాయలో వాటర్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసాం అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వస్తుంది. సో ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆ కాకరకాయ అనేది ఫ్రై అయిపోయి ఇలా బ్రౌన్ కలర్ లో వస్తుంది. అప్పుడే మనం కర్రీకి కొంచెం అయిపోవచ్చిందని అర్థం. అప్పుడు ఉప్పు ఇంకా కారం తగినంత వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియో. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఆకాకరకాయ ఎలా ఉందో కూడా టేస్ట్ చేయని వాళ్ళు టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్.